డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోస్టోమ్స్ అండ్ డిటరోస్టోమ్స్. ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో ఉన్న సీలోమేట్స్ అనేవి ప్రోటోస్టోమ్స్ అండ్ డిటరోస్టోమ్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో 3 మెయిన్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. దానిలో ఫస్ట్ది క్లీవేజ్. క్లీవేజ్ అంటే సెల్స్ అనేవి డివైడ్ అయినప్పుడు, జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు సెల్స్ డివైడ్ అయినప్పుడు ఆ డివైడ్ అవ్వడాన్ని క్లీవేజ్ అని అంటాం. సో క్లీవేజ్ ప్యాటర్న్ ప్రోటోస్టోమ్స్లో స్పైరల్ అండ్ డిటర్మినెంట్ క్లీవేజ్ చూస్తాం. స్పైరల్ అంటే అన్ఈక్వల్గా డివైడ్ అవుతాయి. పైనున్న సెల్స్ అనేవి కిందున్న సెల్స్ కన్నా చిన్నగా ఉంటాయి అండ్ వాటిని మనం స్పిన్ చేసినప్పుడు స్పైరల్గా రొటేట్ అవుతాయి. అండ్ పైనున్న సెల్స్ అనేవి కిందున్న సెల్స్ యొక్క సెంటర్లో అరేంజ్ అయి ఉంటాయి. తర్వాత డిటర్మినేట్ క్లీవేజ్ అంటే ప్రతి ఒక్క సెల్ ఫంక్షన్ అనేది ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. పెద్ద ఆర్గానిజం ఫార్మ్ అయిన తర్వాత ఏ పార్ట్ అనేది ఈ సెల్ ఫామ్ చేయాలనేది ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఒక సెల్ అనేది పోతే అడల్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఆ పార్ట్ అనేది ఫార్మ్ అవ్వదు. అది డిటర్మినేట్ క్లీవేజ్. అండ్ డ్యూటరోస్టోమ్స్లో రేడియల్ అండ్ ఇండిటర్మినేట్ క్లీవేజ్ చూస్తాం. రేడియల్ క్లీవేజ్ అంటే అన్ని సెల్స్ ఒకలానే ఉంటాయి. కిందున్న సెల్స్కి ఎగ్జాక్ట్గా పైన ఉన్నవి ఎగ్జాక్ట్గా ఒకదాని మీద ఇంకొకటి ఫామ్ అవుతాయి. అండ్ ఇండిటర్మినేట్ క్లీవేజ్ అని అంటే ప్రతి ఒక్క సెల్ ఫంక్షన్ ముందే డిసైడ్ అయిపోయి ఉండదు. ప్రతి ఒక్క సెల్ ఆర్గానిజంలో ఏ పార్ట్నన్నా ఫామ్ చేయగలిగేలా ఉంటుంది. ఇది ఫస్ట్ డిఫరెన్స్. తర్వాత సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే సీలం ఫార్మేషన్. సీలం ఫార్మేషన్లో ప్రోటోస్టోమ్స్లో స్కైజోసీలం చూస్తాం. స్కైజోసీలం అంటే ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్కి మధ్యలో ఎండ్స్ నుంచి మీసోడర్మల్ లేయర్ అనేది ఫామ్ అయ్యి ఈ మీసోడర్మల్ లేయర్ అనేది తర్వాత స్ప్లిట్ అయ్యి మనకి స్కైజోసీలం ఫామ్ చేస్తుంది అనమాట. దాన్ని మనం స్కైజోసీలం అంటాం. ప్రోటోస్టోమ్స్లో చూస్తాం. తర్వాత డిటరోస్టోమ్స్లో ఏంటంటే ఎంటిరోసీలం చూస్తాం. ఎంటిరోసీలం అంటే ఎండోడర్మ్ లోపల ఏదైతే గట్టు ఉందో దాని నుంచి ఆర్ ఆర్కెంటిరాన్ నుంచి చిన్న చిన్న పౌచెస్ లాగా మీసోడర్మ్ అనేది ఫామ్ అయ్యి దాని నుంచి తర్వాత సెపరేట్ అయిపోయి మనకి క్యావిటీని సీలంని ఫామ్ చేస్తే దాన్ని ఎంటిరోసీలం అని అంటాం. తర్వాత థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే ఫేట్ ఆఫ్ బ్లాస్టోపోర్. బ్లాస్టోపోర్ అంటే ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్ ఫామ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎండోడర్మ్ లోపల ఏదైతే ఆర్కెంటిరాన్ ఆర్ గట్ ఉందో దానికి ఒక ఓపెనింగ్ ఉంటుంది. దాన్ని బ్లాస్టోపోర్ అని అంటాం. ఈ బ్లాస్టోపోర్ ప్రోటోస్టోమ్స్లో మౌత్గా డివైడ్ అవుతుంది. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్గా ఫామ్ అయిపోయిన తర్వాత మౌత్కి ఆపోజిట్గా ఉన్న పోర్ అనేది యానస్ కింద డెవలప్ అవుతుంది. డిటరోస్టోమ్స్లో ఈ బ్లాస్టోపోర్ అనేది యానస్గా డెవలప్ అయ్యి దాని ఆపోజిట్ పోర్ ఏదైతే ఉంటుందో అది మౌత్గా డెవలప్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ప్రోటోస్టోమ్స్లో ఎనెలిడా, ఆర్థ్రోపోడా, మొలాస్కా ఈ 3 ఫైలమ్స్లో ఉన్న యానిమల్స్ వస్తాయి. డిటరోస్టోమ్స్లోకి ఎకెనోడర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేటా ఈ 3 ఫైలంలో ఉన్న యానిమల్స్ వస్తాయి. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.